మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. డబ్బు అనేది ఈ మధ్య కాలంలో మనుషుల్ని అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు మానవ సంబంధాలని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ప్రధానంగా భార్యాభర్తల్ని, అలానే తల్లిదండ్రుల్ని, అలానే అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల మధ్య, అంతెందుకు ఇద్దరు స్నేహితుల మధ్య కూడా చిచ్చు పెడుతుంది డబ్బు అనేది చెప్పొచ్చు. అయితే ₹100, కేవలం ₹100 కారణంగా ఒక నిండు ప్రాణం బలిగొన్న సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో చోటు చేసుకుంది. అయితే ప్రసాద్ అలానే రవితేజ ఇద్దరు కూడా స్నేహితులు. ప్రసాద్ ₹100 పట్టుకొని మార్కెట్ కి వెళ్తూ ఉండగా అక్కడే మద్యం మత్తులో ఉన్న రవితేజ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ చేతిలోని ₹100 లాగేసుకున్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ పరిచయంతోనో ఏమో తెలియదు, వెంటనే ప్రసాద్ చేతిలోని ₹100 లాగేసుకుని తిను రవితేజ ఎవరైతే ఉన్నారో వెళ్ళి చికెన్ కొనుక్కోవడం జరిగింది. అయితే నా చేతిలో నుంచి నువ్వు డబ్బులు లాగేసుకొని నువ్వు చికెన్ కొనుక్కోవడం ఏంటని చెప్పి ప్రసాద్ ఆగ్రహానికి గురయ్యి ఆ రవితేజ చేతిలో ఉన్న చికెన్ లాగేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే మద్యం మత్తులో ఉన్న రవితేజ కోపానికి గురయ్యి ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి వాగ్వివాదం జరిగింది. అలానే అది చిలికి గాలివానగా మారిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో రవితేజ మద్యం మత్తులో ఉండటంతో పక్కనే ఉన్న చాక్ తీసుకొని ప్రసాద్ పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు ప్రసాద్. వెంటనే స్థానికులైతే పోలీసులకు అలానే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి అయితే కుటుంబ సభ్యులు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న ప్రసాద్ని వెంటనే అయితే విశాఖ KGH కి తరలించారు. అయితే ఈ సంఘటన 7వ తారీఖున జరిగింది. అప్పటి నుంచి కూడా శనివారం వరకు కూడా KGH లో చికిత్స పొందుతూ ప్రసాద్ అయితే ఉన్నాడు. అయితే శనివారం సాయంత్రం అయితే మృతి చెందాడు చికిత్స పొందుతూ కూడా. అయితే ముందే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటము, పోలీసులు సంఘటన స్థలంకి రావడంతో రవితేజపై హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. అయితే శనివారం అయితే మృతి చెందడంతో ప్రసాద్ రవితేజపై హత్య నేరం కూడా మర్డర్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు అని చెప్తున్నారు. పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రసాద్ అలానే రవితేజ కూడా ఎప్పటి నుంచో కూడా ఒకే వీధిలో ఉంటున్నారని, ఇద్దరు కూడా మంచి స్నేహితులని కూడా అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే డబ్బు అనేది అది రూపాయి కావచ్చు, ₹100 కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఒక మంచి స్నేహితులని అయితే వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేసింది. ఒకరినైతే వాళ్ళ కుటుంబానికి దూరం చేసి తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చిందని చెప్పొచ్చు. ఏదైనా సరే డబ్బు మనుషుల్ని కీలుబొమ్మలాగా ఆడిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.